హార్డ్వేర్ మాత్రం వివో X200 Pro కన్నా సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra కన్నా బెటర్గా ఉంది. రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఫిబ్రవరిలో అయితే ఆశించినంత మొబైల్స్ రాలేదు. మార్చ్లో మాత్రం చాలా ఎగ్జైటింగ్ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. నేను పర్సనల్గా వెయిట్ చేసే మొబైల్స్ కూడా ఆ లిస్ట్లో అయితే ఉన్నాయి. ఆలస్యం చేయకుండా మార్చ్లో రాబోతున్న మొబైల్స్ ఏంటో చూసేద్దాం. దాదాపు 99% ఈ వీడియోలో మాట్లాడే అన్ని మొబైల్స్ మార్చిలోనే పక్కా వస్తాయి. ఫస్ట్ది Xiaomi 15 and 15 Ultra. నిన్న 15 Ultra చైనాలో లాంచ్ అయింది. బట్ మార్చ్ 2న Xiaomi 15 and 15 Ultra రెండు కూడా ఇండియాలో అయితే లాంచ్ అవబోతున్నాయి. ఈ విషయాన్ని వాళ్ళు అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేసేసారు. ఎప్పుడో నవంబర్ నుంచి రూమర్స్ వస్తున్నాయి. బట్ మార్చ్ 2న స్పెయిన్ లో గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఇండియాలో కూడా రిలీజ్ అవుతుంది. విత్ ఇన్ 1 వీక్ లో సేల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవైతే రెండు కంప్లీట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్. రెండు కూడా స్నాప్డ్రాగన్ 8 Elite తో వస్తున్నాయి. Xiaomi 15 Ultra మాత్రం ఈసారి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. చాలా ఎగ్జైటింగ్ గా అయితే ఉంది. నాకు పర్సనల్ గా నేనైతే వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ Xiaomi 14 Ultra నేను దగ్గర 1 year యూజ్ చేశాను. మంచి హార్డ్వేర్ తో వచ్చిన ఆప్టిమైజేషన్ సరిగా లేక X100 Pro నే ఓవరాల్ బెటర్ కెమెరా ఫోన్ గా అయితే ఉండింది. ఈసారి Xiaomi 15 Ultra X200 Pro కన్నా బెటర్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మంచి హార్డ్వేర్తో వస్తుంది. ఒకవేళ X200 Ultra వస్తే సో చెప్పలేము Xiaomi 15 Ultraని బీట్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 15 Ultra అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒకసారి ఈ Xiaomi 15 and 15 Ultra రెండింటికి సంబంధించిన ప్రైస్ అండ్ స్పెక్స్ చూస్తే ఎక్స్పెక్టెడ్ ప్రైస్ Xiaomi 15 అరౌండ్ 60,000కి కాస్త అటు ఇటుగా వస్తుంది. Xiaomi 15 Ultra ఆబ్వియస్లీ 1 lakh అయితే టచ్ అవుతుంది. బ్యాంక్ డిస్కౌంట్తో బిలో 1 lakh అయితే వచ్చే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ బిలో 90,000 వస్తే మాత్రం ఇంకా కిల్లర్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ Xiaomi 14 Ultra అని వీళ్ళు 1 lakh అయితే లాంచ్ చేశారు. ఇంకా ఈ రెండింటి స్పెక్స్ చూస్తే Xiaomi 15 6.36 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 1.5K రెజల్యూషన్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. 3200 nits పీక్ బ్రైట్నెస్తో HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, స్టీరియో స్పీకర్స్, 5240 mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ అండ్ కెమెరాస్ చూస్తే 50 MP మెయిన్ లైట్ ఫ్యూజన్ సెన్సార్ అండ్ రిమైనింగ్ స్పెక్స్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. 60,000 రేంజ్ లో ఇది OnePlus 13కి అలాగే ఆ ప్రైస్ రేంజ్ లో ఉన్న Samsung Galaxy S25 వీటికి ఏ రేంజ్ లో కాంపిటీషన్ ఇస్తుందో మనం అయితే వెయిట్ చూడాలి. అండ్ Xiaomi 15 Ultra స్పెక్స్ చూస్తే 6.73 inch 2K LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, TCL C9 డిస్ప్లేని అయితే వీళ్ళు యూజ్ చేశారు. 3200 nits పీక్ బ్రైట్నెస్, 1000 nits HBM మోడ్లో బ్రైట్నెస్ అయితే ఉంటుంది. Xiaomi Shield Glass 2 అయితే యూజ్ చేశారు. డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ 2 అని కూడా దీన్ని అయితే పిలుస్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్, ఆబ్వియస్లీ స్నాప్డ్రాగన్ 8 Elite చిప్స్, LPDDR5X ర్యామ్తో, UFS 4.1 స్టోరేజ్తో అండ్ కెమెరాస్ మాత్రం సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి హార్డ్వేర్ పరంగా. 50 MP Sony lit 900 సెన్సార్ 1 inch సెన్సార్ వాడుతున్నారు. X200 Proలో వాళ్ళు X100 Proలో 1 inch నుంచి సో డౌన్ గ్రేడ్ అయ్యారు, చిన్న సెన్సార్ వాడారు. బట్ వీళ్ళు మాత్రం మెయిన్ సెన్సార్ని ఈసారి డౌన్ గ్రేడ్ చేయలేదు, 1 inch సెన్సార్తో రాబోతుంది. అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, Samsung JN5 సెన్సార్ అండ్ 50 MP 3x టెలిఫోటో లెన్స్ అండ్ 200 MP Samsung HP9 పెరిస్కోపిక్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. అది కూడా బిగ్ సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. నేనైతే ఈ 200 MP పెరిస్కోపిక్ లెన్స్ పర్ఫార్మెన్స్ గురించి అయితే పర్సనల్గా వెయిట్ చేస్తున్నాను. సో మంచి రిజల్ట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి సాటిస్ఫై అవుతానా డిసప్పాయింట్ అవుతానా. ఫోన్ అయితే మన చేతుల్లోకి వస్తుంది, డెఫినెట్గా రివ్యూ వస్తుంది. అండ్ ఫ్రంట్ 32 MP కెమెరాతో వస్తుంది. అండ్ Xiaomi 15 and 15 Ultra రెండు కూడా లీకా పార్ట్నర్షిప్తో, లీకా ట్యూనింగ్తో అయితే వస్తాయి. 6000 mAh బ్యాటరీ అండ్ 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. రిమైనింగ్ స్పెక్స్ అయితే స్క్రీన్ పై చూడొచ్చు. మీలో ఎంతమంది ఈ Xiaomi 15 Ultra కోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ది పోకో నుంచి పోకో M7 ఏదైతే రెడ్మీ 14C రీబ్రాండ్ చేసి ఈ పోకో M7గా వస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. కాకపోతే రెడ్మీ 14Cలో HD డిస్ప్లే యూజ్ చేశారు. సో దీంట్లో మాత్రం ఫుల్ HD రెజల్యూషన్ వాడబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. మాక్సిమం దాన్నే యాజ్ ఇట్ ఈస్ దించేస్తారు, HD డిస్ప్లే తోటే రావచ్చు. దీని స్పెక్స్ అయితే మీరు స్క్రీన్ పై చూడొచ్చు. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. సో ఎవరైతే 10,000 ప్రైస్ రేంజ్లో ఒక మంచి 5G మొబైల్ కోసం చూస్తుంటారో వాళ్ళైతే దీనికోసం వెయిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 3A సిరీస్ మార్చ్ 4th అయితే లాంచ్ అవబోతుంది. సో ఫోన్ 3A మనకి అరౌండ్ 25,000 రేంజ్లో, ఫోన్ 3A Pro అరౌండ్ 28,000 to 30,000 రేంజ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ పైన అండ్ ఎవరు వెయిట్ చేయొచ్చో కూడా వీడియో చేశాను, ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఓవరాల్ బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ అండ్ మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, యూనిక్ డిజైన్ అండ్ డీసెంట్ కెమెరాస్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. మరి ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్
అండ్ రా పర్ఫార్మెన్స్, హెవీ టాస్క్ హ్యాండిల్ చేసేంత పర్ఫార్మెన్స్, హెవీ గేమింగ్ కోసం అయితే ఇవి కావు. సో అలాంటి వాళ్ళు అయితే దీనికోసం వెయిట్ చేయకండి. బ్యాలెన్స్డ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే సో నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళే దీనికోసం అయితే వెయిట్ చేయొచ్చు. అండ్ స్పెక్స్ ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే స్క్రీన్పై వేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఆల్మోస్ట్ సిమిలర్ స్పెక్స్. ఒక కెమెరా విషయంలోనే సో 3A 2x టెలిఫోటో లెన్స్తో వస్తాయి. 3A Pro 3x పెరిస్కోపిక్ లెన్స్తో అయితే రాబోతుంది. నెక్స్ట్ ఇది iQOO Neo 10R. సో ఇదైతే అరౌండ్ 27,000లో రాబోతున్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. బట్ నేను అనుకోవడం 30 వరకు అయితే ఇచ్చినా కానీ మంచి ఆప్షన్ అవుతుంది. 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ LTPO AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది లీక్స్ ప్రకారం. 50MP మెయిన్ సెన్సర్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 32MP కెమెరాతో వస్తుంది. 6400 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, డిజైన్ బాగుంటుంది. బట్ కెమెరాస్ మాత్రం దీంట్లో అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ కోసం అయితే దీన్ని అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మరీ దారుణంగా ఉంటుందని కాదు కానీ యావరేజ్గా ఉంటుంది. సో మంచి డిస్ప్లే, మంచి ఫ్లాగ్షిప్ చిప్సెట్ ఇచ్చారని ఎక్సలెంట్ కెమెరాస్ అయితే దీంట్లో ఉండవు, యావరేజ్గానే ఉంటాయి ఎప్పట్లాగే. సో ఇదైతే మనకి March 11th లాంచ్ అవ్వబోతుంది. సో దీనికి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది Vivo T4X. సో ఇదైతే సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ అయితే రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రైస్ని ఫ్లిప్కార్ట్ టీజ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు 12 అని అయితే ఉంది. 12,499 ఆర్ 9,999కి అయితే తీసుకురావచ్చు. బడ్జెట్లో వివో నుంచి మరొక హిట్ మొబైల్ అయితే అయ్యే ఛాన్స్ అయితే దీనికి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే నేనే 12,000 ప్రైస్ రేంజ్లో చాలామందికి ప్రీవియస్ Vivo T3X iQOO Z9X పేరుతో అమెజాన్లో ఉంటుంది. చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కే పర్సనల్గా ఆర్డర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి ఆప్షన్. అలాంటిది దానికి సక్సెసర్గా ఇది ఇంకొంచెం బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 12,000 ప్రైస్ రేంజ్లో. అండ్ కార్డ్ డిస్కౌంట్, అప్పుడప్పుడు ఆఫర్స్ టైంలో ఇంకా కిందికి కూడా వెళ్ళొచ్చు. 6.78 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న IPS LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. సో 6550 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 115 ఫన్ టచ్ OS 15తో వస్తుంది. సో IPS LCD డిస్ప్లే తప్పితే ఓవరాల్గా 12,000లో మంచి ఆప్షన్. ఒకవేళ AMOLED డిస్ప్లే కావాలనుకుంటే 15,000 వరకు వెళ్తే మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ Samsung A సిరీస్. సో A26, A36, A56 ఈ మొబైల్స్ గురించి అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే పర్సనల్గా ఉందని నాకు అనిపించట్లేదు. ఎవరైనా శాంసంగ్ లవర్స్ ఉంటే వెయిట్ చేయండి. సో వీటి జోలికి వెళ్ళకండి అనేది అయితే నా సజెషన్. ఇంకా ఆ పైన మీ ఇష్టం. ఇమ్మీడియట్ ప్రైస్ చూస్తే A26 26,000, A36 32,999, A56 41,999కి అయితే వస్తుంది. March 2nd అయితే లాంచ్ అవబోతుంది. Exynos 1280, Exynos 1318 అయితే వాడబోతున్నారు. రిమైనింగ్ AMOLED డిస్ప్లే, గ్లాస్ బ్యాక్, OIS కెమెరా అయితే ఉంటాయి. ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు. సో ఈ స్పెక్స్తో ఈ ప్రైసెస్ అయితే అసలు మనం రికమెండే చేయలేము. ఆఫ్లైన్ స్టోర్స్ వాళ్ళు ఎలాగైనా సేల్ చేస్తారు. సో అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ పిక్సెల్ నుంచి Pixel 9a మార్చ్ ఎండింగ్ అయితే రావచ్చు. డేట్ అయితే అఫిషియల్గా మనకి రివీల్ అవ్వలేదు. ప్రైస్ అరౌండ్ 50,000లో అయితే తీసుకురావచ్చు ఫస్ట్. బట్ తర్వాత వెరీ సూన్ మనకి 30-40 మధ్య అయితే వస్తుంది. అండ్ ఆఫర్స్ టైంలో ఇంకా బిలో 30కి కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో మెయిన్లీ కెమెరాస్ అయితే బాగుంటాయి. అది కూడా పోర్ట్రేట్స్, హ్యూమన్ ఆబ్జెక్ట్స్ సంబంధించింది కాదు. నేచర్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అలాంటివి తీస్తారు కదా, అవి మాత్రమే బాగుంటాయి. హ్యూమన్ ఫొటోస్ తీస్తే ఎప్పుడైతే ఈ టెన్సర్ చిప్సెట్తో వస్తున్న పిక్సెల్ ఫోన్స్ అన్నీ కూడా నేను మల్టిపుల్ పిక్సెల్ ఫోన్స్ టెస్ట్ చేశాను. టెన్సర్ చిప్సెట్తో వచ్చిన ఫోన్స్ని అన్నిట్లో కూడా పోర్ట్రేట్స్ బాగుండవు, ఎడ్జ్ డిటెక్షన్ బాగుండదు, అండ్ ఓవర్ షార్పనింగ్ ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేశాను. అలా కాకుండా మీరు ల్యాండ్స్కేప్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అలాంటివి తీస్తే మీకు జబర్దస్త్ కనిపిస్తాయి. బట్ మనుషుల ఫొటోస్ కోసం అయితే దీని జోలికి వెళ్ళకండి. అండ్ ఇంకా రిమైనింగ్ ఏది కూడా ఇందులో ఎగ్జైటింగ్ ఉండదు. ఒకటి మన OS క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఉంటుంది. అండ్ 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న AMOLED డిస్ప్లేతో వస్తుంది. Tensor G2 చిప్సెట్, 25W ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ ఉండదు. 5100 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. దీనికోసం అయితే పిక్సెల్ లవర్స్ వెయిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ Realme GT70. సో 2-3 నెలల నుంచి లీక్స్ వస్తున్నాయి. ఇది మార్చ్లో వచ్చే అవకాశాలు అయితే తక్కువ. మేబీ ఏప్రిల్ ఆర్ మేలో రావచ్చు. బట్ అప్పటి నుంచి చెప్తున్నాం కదా, మరొకసారి రిమైండర్. దీని స్పెక్స్ మీకు ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను. ఇదైతే దాదాపు రాకపోవచ్చు. నెక్స్ట్ ఇది Realme Narzo 80 సిరీస్. ఏదైతే Realme 14 సిరీస్లో ఉన్న బేస్ మోడల్స్ ఉన్నాయో వాటిని అమెజాన్లో Narzo సిరీస్గా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మార్చ్లో. అండ్ టెక్నో నుంచి Povo 6ని మార్చ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ Infinix Note 50 సిరీస్ని కూడా
మనం మార్చ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవైతే మార్చ్లో రాబోయే మొబైల్స్. 99% ఈ మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఏదో 1-6 అయితే పోస్ట్ పోన్ కావచ్చు నెక్స్ట్ మంత్కి. మీరు వీటిలో ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నిన్న మన ఛానల్లో సోనీ S40R సౌండ్ బార్కి సంబంధించిన రివ్యూ వచ్చింది. ఒకవేళ మీరు చూడకపోతే 20-25 వేల ప్రైస్లో మీ టీవీకి మంచి సౌండ్ బార్ హోమ్ థియేటర్ సిస్టమ్ కోసం చూస్తుంటే దాన్ని చెక్ చేయండి. కొనాలా లేదా ఇంకేదైనా బెటర్ ఆప్షన్ ఉందా అనేది మీకు అది చూసిన తర్వాత పక్కా ఐడియా వస్తుంది. మళ్ళీ కలుద్దాం.